అభయ్ గారు, ఇప్పుడు కాకినాడ సీపోర్ట్‌లో పవన్ కళ్యాణ్ గారు మొన్న అక్రమంగా తరలిస్తున్న సీపోర్ట్‌లో పట్టుకున్నారు కదా! షిప్‌ని సీజ్ చేశారు కదా! ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పని బాగానే ఉందండి. పట్టుకోవడం కూడా మంచిదే. హ్మ్. ఎందుకంటే ఎంతకాలం 5 ఏళ్ల నుంచి ఇలా జరుగుతుంది. హ్మ్. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. దాని వెనక రాజకీయ నాయకులు ఎవరు తెలియట్లా. హ్మ్. అది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ తక్కువ రకం బియ్యం తీసుకెళ్ళి అక్కడ ₹72 అమ్ముతున్నారంట హ్మ్. దక్షిణ ఆఫ్రికాలో. ఓకే. అది సో, ఎలా అనిపిస్తుంది సార్? ఒక లీడర్ పొజిషన్‌లో ఉండి ప్రజల్లోకి వెళ్లి కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకోవడం ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా? పరిస్థితి బాగానే ఉంది. పరిస్థితి బాగానే ఉంది. హైగా డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన కూడా అసలుకి లాంచ్ మీద కూడా రానియకుండా చేశారు ఆయన్ని. ఆ. అది అంత పెద్ద వ్యక్తినే లాంచ్ మీదకి రానివ్వకుండా చేశారు. దాని అర్థం ఏంటి? దాని వెనక ఎంత బాకస్తులు ఎంతమంది ఉన్నారు? అది మరి ఇప్పటి నుంచైనా మంచి జరిగిద్దని నమ్మకం ఉందా? మంచి చేస్తారని పట్టుకున్నారుగా. కరప్షన్ చేసే వాళ్ళని భయపడతారంటారు. కరప్షన్ చేసే వాళ్ళు భయపడతారు ఇక్కడి నుంచైనా? జాగ్రత్త చేస్తారు ఇక్కడి నుంచి. అది పవన్ కళ్యాణ్ చూసి భయపడతారా తప్పు చేసేవాళ్ళు? భయపడతారండి. ఎందుకంటే ఆయన పవర్ అలాంటిది. పవర్ఫుల్ క్యాండిడేట్. అది ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఏంటంటే ఇవాళ నుంచి ఏదో పెన్షన్లు ఇస్తా అన్నారు. ఇంతవరకు ఇంకేం అమలుగా రాలేదు. దరఖాస్తులు వెళ్ళి కనుక్కోవడానికి వెళ్ళాము. జరుగుతుంది 1/1 ఇవాళ వస్తాయి అన్నారు, వెళ్ళాం. ఇక్కడి నుంచైనా పవన్ కళ్యాణ్ మీద మంచి జరుగుతారు ప్రజలకి. అవును. అవే మరి నిన్న కాకినాడ సీపోర్ట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, అంటే అక్రమంగా తప్పు చేసే వాళ్ళని అక్రమంగా తరలించే కనీసి బియ్యం తరలించే వాళ్ళని పట్టుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సీజ్ చేశారు కదా. చాలా బాగుందండి. ఎందుకంటే దాని వెనకున్న క్యాండిడేట్లు ఎవరో బయటపడాలి. బయటపడితే వాళ్ళని కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఇలా తిరిగారు కదండి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎక్కడైనా చూసారు ఇలా ప్రజల్లోకి వెళ్ళి కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకున్నారు కదా? ఎక్కడా చూడలేదండి. ఇతను ఫస్ట్ టైము ప్రజలకు ఉపయోగపడేది చేస్తున్నాడు. చేసినప్పుడు అతన్ని అభిమానించాలే కానీ అతన్ని ఇంకో రకంగా మాట్లాడటం చాలా తప్పు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము కాదు చేసింది పైన ఉన్నోళ్ళు చేశారంటారు. పైన ఉన్నోళ్ళు ఎవరండి? వీళ్ళకి తెలుసుగా పైన ఉన్నోళ్ళు. వీళ్ళు చెప్పాలి వాళ్ళ మాట. చెబితే వాళ్ళని పట్టుకుంటాడు ఈయన. మీరు ఎందుకు చేస్తున్నారు ఏంటి? ప్రజలకు ఉపయోగపడని పనులు చేసి మీరు డబ్బు సంపాదించుకోవడం. గత ప్రభుత్వంలో ఇలా తిరిగారండి లీడర్లు ఎవరైనా ప్రజలకి? తిరగలేదు, ఎవరూ తిరగలేదు. గత ప్రభుత్వంలో కరప్షన్ జరిగినప్పుడు పట్టుకున్నారు ఎవరైనా ఇలా వెళ్ళి డైరెక్ట్గా? లేదు, ఆ తప్పుడు పని ఎవరూ చేయలేదు గత ప్రభుత్వంలో. చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈసారి గెలిపించాలి అన్న పట్టుదల మీద ప్రజలే గెలిపించారు నమ్మకంతో. ఆ నమ్మకాన్ని ఆయన పోగొట్టుకోవాలి. ఇక్కడ నుంచి అయినా మంచి జరిగిద్ది అంటారా? పవన్ కళ్యాణ్ ఇలాంటి చర్యలు తీసుకుంటారు? జరిగిద్ది. పవన్ కళ్యాణ్ గారి హయాంలో చాలా మంచి జరిగిద్ది. నమ్మచ్చా అంటారా పవన్ కళ్యాణ్ని? ఏమండి, పవన్ కళ్యాణ్ నమ్మచ్చా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఇద్దరిని నమ్మొచ్చండి. కూటమి ప్రభుత్వాన్ని ఇద్దరిని నమ్మొచ్చు. ఆయన చెప్పింది ఈయన చేస్తున్నాడు, ఈయన చెప్పింది ఆయన చేస్తున్నాడు. కరప్షన్ జరగకుండా ఇంకరించిన మంచి రోజులు ఉంటాయంటారు? ఈ గవర్నమెంట్లో కూడా కరప్షన్ జరుగుతాయి? మంచి రోజులు ఈ గవర్నమెంట్లో మంచి రోజులు జరుగుతాయి. కరప్షన్ చేసే వాళ్ళు భయపడతారు. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పట్టుకుంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ భయపడతారా? పవన్ కళ్యాణ్ భయపడతారు. నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సముద్రంలోకి వెళ్ళి షీప్ పట్టుకొని సీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే కాకినాడ సీపోర్ట్లో పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి. అవును, ఈరోజు చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని అన్నాడు. టీవీలో విన్నా నేను. ఎలా అనిపిస్తుంది? ఒక లీడర్ పొజిషన్ ఉండి కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఎక్కడైనా చూసారండి? పవన్ కళ్యాణ్ లాంటి ఇలాగ ప్రజల్లోకి వెళ్ళి తిరుగుతున్నారు కదా, ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారా? చూసామంటే చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మామూలుగా టీవీలో కానీ మామూలుగా చూస్తాను. మంచి చేస్తున్నాడు కనపడుతున్నాడా, చెడు చేస్తున్నాడు? మంచి మంచి చెడు ఏం కాదు, మంచి చేస్తాడు. ఇప్పుడు ఇలా తిరిగారు కదండి ప్రజల్లో, పట్టుకుంటున్నారు కదా కరప్షన్ చేసే వాళ్ళని. గత ప్రభుత్వంలో ఎవరైనా పట్టుకున్నారా? గతంలో ఎవరైనా లీడర్లు ప్రజలు ఇలా తిరిగారా? అలా లేదు. ఈ ప్రభుత్వంలో మటుకి గట్టిగా కాకినాడలో మటుకి ఇది నాదల బాగా 2 సార్లు జరిగింది. ఇది అక్కడే కాకినాడలోనే జరుగుతుంది. కాకినాడలోనే మరి సముద్రం ఉంది కాబట్టి ఆ రేవులో మరి ఈ తరలించడం ఏదో జరుగుతూ ఉంది. పట్టుకొని న్యాయం చేస్తాడా? కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకుంటాడా పవన్ కళ్యాణ్ గారు? పట్టుకుంటాడు. ఇక్కడి నుంచి భయపడతారా కరప్షన్ చేసే పవన్ కళ్యాణ్? కంపల్సరీ నమ్మచ్చా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని? పర్వాలేదు. ఎలా ఉంది సార్ పరిపాలన? ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన? పర్వాలేదు, ఇప్పుడు వరకు ఏం పర్వాలేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి చేసిద్దని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను, నమ్మకం ఉంది. మందు ప్రైజులు తగ్గిద్దన్నారు, మందు ధరలు ఎలా ఉన్నాయి? మందు ధరలు తగ్గించారు కదా, ₹100 చేశారు కదా ఇప్పుడు.